మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్నగాక మొన్ననే అనుకుంటా నేను చదివింది ముచ్చట, నిన్నగాక మొన్ననే మళ్ళీ ఇవాళ ఇంకో ముచ్చట రానే వచ్చింది. ట్రెండ్ నడుస్తున్నట్టు పాడైపోను. కొన్ని రోజులు ఏమొస్తుంది అంటే మొగని చంపిన పెళ్ళాలు అని కొన్ని రోజులు వస్తాయి. ఆ తర్వాత ఉంచుకున్న ఆయన మైకంలో పడి ఇంకోలు చంపినని కొన్ని రోజులు వస్తాయి. ఇప్పుడు కొత్త రకంగా అయ్యి మళ్ళా ఇప్పుడు మొగలు ఆడలను చంపే కాడికి వచ్చింది. నిన్నమనేమో ఆడలు మొగలు చంపే కాడికి వచ్చిండే, ఇప్పుడేమో మొగలు ఆడలు చంపే కాడికి వచ్చింది. నిన్నగాక మొన్ననే కాదు, ఏది మన సౌడుపల్ల దగ్గర పెదకొండూరులో జరిగిందో ముచ్చట. సేమ్ కసోడు ముచ్చటే మళ్ళీ బాలాపూర్లో జరిగిందంట. ఇవాళ చూడరు కథ. ఆమెకు 21 సంవత్సరాలు, ఆయనకి 21 సంవత్సరాలు. మంచిగా ప్రేమించుకుంటున్నట్టు వీళ్ళిద్దరు. మంచిగా అంటే మంచిగా చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్నారంట. సహజీవనం అంటే ఎరకే నానుల్లా, కొంతమందికి ఎరక లేకుండా చదువుకున్న వాళ్ళకి ఎరికే, కానీ ఉంచుకోరంట. పుస్తెల తాడు ఒక్కటే ఉండదు, అంతే అన్నీ అవుతాయి. ఇంకా ఏమి దాపరికం లేదు అలా. పుస్తెల తాడు ఒకటే ఉండదు, అవసరమైతే పిల్లలు కూడా కంటారు. దానికి అందమైన పేరు ఏంటంటే సహజీవనం అంట. సహజీవనం చేస్తున్న ప్రియురాల్ని కత్తులతోటి పొడిచిండట. కత్తులతోటి పొడిచి చంపి ఏం చేయాలి పీనిగాని అనుకుని ఆలోచించి ఒక బస్తల మూట కట్టిండట. మూతబారి బస్తల మూట కట్టి పారేదాం అనుకుంటున్నట. చూడురు కథ. బాలాపూర్ దగ్గర జరిగింది. ఆమెకు 21 సంవత్సరాలు, ఆయనకి 21 సంవత్సరాలు. ఆమె పేరేమో రెహానా, ఈయన పేరేమో అహ్మద్ సలాం అంట, సలీం. ఈ సలీము ఆమె ఇద్దరు కలిసి అంట ఏదో కంపెనీలోనే ఏమో పడేయాలి, పెద్దగా పని నడుస్తుందంట. పని నడుస్తుంటే ఆడ ఒకరిని ఒకరు కలుసుకురంట. కలుసుకొని నీ పేరేం పేరు, నా పేరుకి ఇది, నీ పేరేం పేరు, నా పేరుకి ఇది, నీది ఎక్కడ, నాది ఇక్కడ, నీది ఎక్కడ అంటే ఆమెదేమో పక్క రాష్ట్రం అంట. ఇద్దరు కలిసి అభిరుచులు కలిసినాయంట. ఓలుకోలు మాట ముచ్చట కలిసింది, దోస్తులు అయ్యారంట. దోస్తుల తర్వాత ప్రేమలో పడ్డారంట. ప్రేమలో పడ్డానికి ఇంకేమవుతుంది, ప్రేమలో పడ్డానికి కాల్సం ఉంటుంది, అది పాడైపోను. ఇక అన్ని పనులు అయితే అన్ని పనులు అయినాయి అంట. ఇక ప్రస్తుతం తర్వాత చేసుకుంటాం అయితే పిల్లల్ని పెళ్ళి. ప్రస్తుతానికి అయితే ఇద్దరం కలిసి ఒకటే వండుకుందాం, ఒక్కనే ఉందాం అని అనుకున్నట. దాని ఏముంది, నువ్వు తీసుకొస్తావు నేను తీసుకొని ఇద్దరు కష్టమే చేస్తున్నాం కదా అనుకొని ఆ టైం కానీ ఒక రూమ్ కిరాయి తీసుకురంట. కిరాయి తీసుకొని ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నాడు. చక్కదనాల సహజీవనం చేస్తున్నారంట. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఆలోలు ఈలోలు ఇంటి ఏమైనా పిల్ల ఎన్ని రోజులు ఉంచుకుంటావు, ఆయన ఎమ్మటి ఎన్ని రోజులు తిరుగుతావు, పుస్తకం కట్టుకుంటే కాదా, పుస్తకం కట్టమను అని ఆలోలు ఈలోలు ఆమె లెక్కలు అన్నారట. ఆమె కూడా జరంత సిగ్గు అనిపిస్తుందట. పాడైపోను, ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఉంచుకుంటూ పాడైపోను. నాకంటూ ఒక జీవితం ఉండాలి కదా, నాకంటూ ఒక జీవితం ఉండాలి, నాకు కూడా పిల్ల పాపలు కావాలి, ఎంతగానో ఈ దొంగ పని చేసుడు అనుకొని చిన్నగా ఆయన అడిగిందట. పెళ్లి చేసుకుందానా అన్నదంట. గది పొరపాటు. ఆమె ఒత్తిడి తెచ్చినందుకు లెక్క సాపు చేసిండాడు. పెళ్లి చేసుకుందానా అంటే నన్ను పెళ్లి చేసుకుందాం అంటవా, నువ్వు ఆల్రెడీ పనికాడ ఇంకోతోటి ఇగలిగలు పక్కపక్కలు గుసగుసలు మాట్లాడుతున్నావు, నేను చూస్తూనే ఉన్నా, నాకు చెప్తాను, నాకు చెప్పిరా అని అన్నదట. నిన్ను వాళ్ళతోటి మాట్లాడినా చూపి అని అన్నదట. నువ్వు సారమంతో మాట్లాడుతున్నావు, నీకు కూడా కొంత వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉన్నట్టే వచ్చిందని అనుమానం వచ్చిందట. ఆయనకి ఈ సలీం అంటోనికి అనుమానం వచ్చింది. అందులో పోగా ఈమెనేమో ఒక గడికోసారి పెళ్లి చేసుకుందాం అంట. ఇక లాభం లేదు, ఈసిపేట కాలం లేదు అనుకున్నట. అనుకొని ఏం చేసిండు, ఇక నిన్ననో మొన్ననో ఇంట్లోకి పిలిపించుకున్నట. ఇంట్లోకి పిలిపించుకొని ఇంత మరి వేస్తే వేసిన బిగ్గర వేసి పాడైపోను. గతగాడనే వసిమేనేమో ఇండియా. ఇక మరి ఏమైనా గంట కవిసికట్ బిస్కెట్ వేసుకునేమో కానీ ఇంట్లో గుంజుకపోయినట్టు. ఇంట్లో గుంజుకపోయి ఓ పనికత్తి తీసుకున్నట. పనికత్తి తీసుకొని వానికి నచ్చినంతసేపు నరుకుతూనే ఉండట. నరికి లొల్లి అవుతుంటుంది కదా, లొల్లి అవుతుంటే తలుపు దగ్గర పెట్టి చుట్టుపక్కల వాళ్ళు పాడైపోను, ఏమో సప్లై అవుతుంది అనుకొని వాళ్ళు కనిపెట్టిరంట. ఇదేదో కథ అవుతుంది అనుకొని వాళ్ళ ఇంటకేం పోలేదు. డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరట. పోతే తెల్లారుజామున 5 గంటలకు ఈయన చిన్నగా ఏది పీనిగానే ఓ బస్తలు కట్టినట. ఆ బస్తలు కట్టి అటెంకలు ఏమైనా బయట వారేదాం అనుకొని ఈయన మంచిగా మూట కట్టి రక్తం కడిగినట్ట, కత్తిని కడిగినట్ట. ఆయన కూడా కాలేకలు కడుక్కొని ఆలోచిస్తుంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా ఫోన్ గుద్దిరట పోలీసు వాళ్ళకు. సార్ పక్కింటలో ఇల్లు అవుతుంది, జర అర్జెంటుగా రావాలి సార్, ఏదో జరగరాంది జరిగినట్టు ఉంది అనగానే పోలీసు వాళ్ళు రప్పున రానే వచ్చిరట. వచ్చి దర్వాజా కొడితే సార్ తీస్తలేడంట. పోలీసు వాళ్ళు వచ్చిన తీస్తావా దర్వాజా అనగానే తీసినట. ఏం సార్ నా ఇంట్లోకి వచ్చిరంట. ఏమో లొల్లి అవుతుందంట మీ ఇంట్లో అని పోలీసు వాళ్ళు అడిగిరంట. ఏం లొల్లే సార్, నేను ఒక్కనే ఉంటే ఇంట్లో చూసుకుందిరా అని ముందర పోయి చూపిస్తున్నట. అటు తిరిగి ఏడ తిరిగినా కానీ ఏం దొరకలే. అయితే ఒక బస్తా మూలకాయ ఉందంట, జర పచ్చిగా ఉందంట. ఈ బస్తాలు ఏముందిరా అంట. వాళ్ళంతా వేస్టేజ్ ఉంటుంది సార్, కూరగాయలు కూలిపోయినాయి, అవి అలాగా వేస్తాం, ఆయన చెత్తపైన రాగానే అలాగా వేద్దామని చూస్తున్నాను అన్నట. కానిస్టేబుల్ చెప్పిండట పోలీసు ఆయన, ఇంకా చూడాలన్నట. మూడు వేయగానే ఎప్పటికో చచ్చిపోయింది ఆమె పాడైపోను. గింత మూడ కట్టినట. ఎన్ని రకాలుగా నరికిండే ఈ 4 మండమయ్య. ఇష్టం వచ్చిన రకంగా నరికి
ఆ మూట కట్టిండు. ఈ మూటలు ఉన్న మొగలు రానేసరికి అప్పుడు చెప్తున్నట ఈ మొగల ఈమె పేరేంది ఈమె ఊరేందంటే పక్క రాష్ట్రం అని చెప్పిందట. మరి ఏమెక్కరే చంపినవారు అంటే నేను ఆ ఇద్దరం కలిసి సహజీవనం చేస్తున్నాం సార్. ఈ మధ్య కాలంలో ఇంకొక ఆయనతో చిన్న సోప చేసినట్టు నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిందా నువ్వు నిజంగా చూసినావా? నిజంగా నేనేం చూలే కానీ అనుమానం వచ్చింది. అనుమానంతో కాబోయే పిల్లం అన్నట్టుగా లెక్క కథం పట్టిండు. ఇక ఇన్ని ఏమనాలి చెప్పురిగా గిట్ట పాడాయిరు. నిన్ననో మొన్న అనుకుంటా పెదకొండూరులో సేమ్ గిట్టనే జరిగింది ముచ్చట. మళ్ళీ ఇలా గిట్ట జరిగింది. 4 రోజులు గా రకంగా చంపుతున్నారు, 4 రోజులు గీ రకంగా చంపుతున్నారు. ట్రెండ్ అయిపోయింది పాడైపోను. గిసంటోళ్ళని ఏమనాలి చెప్పురిగా.